చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యల కలకలం కొనసాగుతోంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల ఆందోళన కొనసాగుతోంది. కదిరిలో టీడీపీ కార్యకర్తలు జగన్ బస చేసిన గెస్ట్ హౌస్ ముందు ఆందోళనకు దిగారు. జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. ముందు జాగ్రత్తగా భారీగా బలగాలను మోహరించారు. జగన్ నా పని చెప్పాలి, అడగండి డిమాండ్ వేరే లేదు. సీఎం గారికి మాట్లాడాలి, క్షమాపణ చెప్పాలా. వేరే స్లోగన్స్ అన్ని చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యల కలకలం కొనసాగుతుంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. కదిరిలో టీడీపీ కార్యకర్తలు జగన్ బస చేసిన గెస్ట్ హౌస్ ముందు ఆందోళన దిగారు. జగన్ క్షమాపణలు చెప్పాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా భారీగా బలగాల్ని మోహరించారు. ప్రస్తుత పరిస్థితిని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ వివరిస్తారు. శ్రీనివాస్, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు, కానీ భారీ సంఖ్యలో కార్యకర్తలు కనిపిస్తున్నారు. జగన్ ఎంతసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది? మరి ఆయన క్షమాపణ చెప్పకపోతే ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ? ఋషి, ఉద్రిక్త పరిస్థితుల జగన్ 4వ రోజు యాత్ర కదిరిలో ప్రారంభమైందని చెప్పొచ్చు. కొద్దిసేపు క్రితమే జగన్ ఆర్ఎన్బి అతిథి గృహం నుంచి నేరుగా మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డికి వెళ్లారు. అక్కడ అల్పాహారం తీసుకున్న అనంతరం ఎంపీ కూడా బయలుదేరే అవకాశం ఉంది. అయితే ఈ ఉదయం ఏదైతే ఉందో ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద మాజీ టీడీపీ ఎమ్మెల్యే వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు అక్కడ చేరుకోవడం జరిగింది. ఆ రోడ్డుపై బైఠాయించి ఆందోళన జరుపుతున్న సమయంలో పోలీసులు వారికి పదే నచ్చి చెప్పాడు. విఐపీ ఎవరైతే ఉన్నారో విఐపీ పర్యటనలో ఇలాంటి చేయకూడదని చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఒక్కసారిగా ఆర్ఎన్బి అతిథి గృహం వైపు దూసుకెళ్ళడానికి ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి పంపించివేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే టీడీపీ కార్యకర్తలంతా క్లాక్ టవర్ వద్ద బైఠాయించి తమ నిరసన తెలుపుతున్నారు. మరోవైపు కదిరి నుంచి మరికొద్దిసేపట్లోనే జగన్ ఎంపీ కొట్టకు వెళ్లే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ జగన్ నిన్న యాడికిలో పదే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పదే చేయడంతో నిన్న మొత్తం ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగింది. అయితే ఇవాళ ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు కానీ కదిరిలో టీడీపీ నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. ఏదైనప్పటికీ జగన్ నిన్న చేసిన వ్యాఖ్యలు ఇవాళ మళ్ళా పునరావృతం చేస్తారన్న ఒక టెన్షన్ ఇటు వైకాపా టీడీపీ కార్యకర్తలు నెలకొంది. ఎందుకంటే పరస్పరం ఒకరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుంటే మరొకరు పోటీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. విషయం థ్యాంక్ యూ. జగన్ నా పని చెప్పాలి, అడగండి డిమాండ్ వేరే లేదు. సీఎం గారికి మాట్లాడాలి, క్షమాపణ చెప్పాలా. వేరే స్లోగన్స్ అన్ని
ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యల కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళన కొనసాగుతోంది. కదిరిలో టీడీపీ కార్యకర్తలు జగన్ బస్ చేసిన గెస్ట్ హౌస్ ముందు ఆందోళనకు దిగారు. జగన్ క్షమాపణలు చెప్పి తీరాలని వాళ్ళు డిమాండ్ చేశారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్ని అడ్డుకున్నారు. ముందు జాగ్రత్తగా భారీగా పోలీసు బలగాలను మోహరించారు.